ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తల్లి కాంగ్రెస్ని పిల్ల కాంగ్రెస్ని మరొకసారి గుర్తు చేశారు. ఎందుకు మీరు పూర్తిగా దానిని ఇంత వ్యతిరేకించడానికి కారణం మీరు కూటమిలో ఉండటమా, లేకపోతే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారి తర్వాత మీకే అవకాశం వచ్చింది. వెంకయ్యనాయుడు గారి తర్వాత మీరు భారత ఉపరాష్ట్రపతి అవుతారని మొన్న చాలా చర్చ జరిగింది. త్రుటిలో వచ్చే అవకాశం చేజారినందుకు బాధపడుతున్నారా, లేకపోతే ఇంకా సమయం ఉంది కాబట్టి ఎదురు చూస్తానని కృతనిశ్చయంతో ఉన్నారా? శ్రీకాంత్ గారు, మేము పార్టీలో మొదల్లో చేరింది నేను విద్యార్థి దశ నుంచి ఏబీపీలో పనిచేస్తూ 2023 ఎన్నికలకు ముందు ఇదిగో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, రాబోతోంది, అదిగో వచ్చేస్తుంది, ఇంతమంది నాయకులు ఉన్నారు, సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, అట్లాగే రామచంద్రరావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వగైరా వగైరా చాలా పేర్లు వినటం జరిగింది. ఒక్కసారిగా సమీకరణలు మారిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? టీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగిపోయినారు. వాళ్ళ అవినీతి, కుంభకోణాలు, వారి కుటుంబ పాలన, వారి పెత్తనము, అహంకారపూరితమైనటువంటి అధికారాన్ని చెలాయించడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోయింది. మొన్న వీగిపోయినటువంటి బిల్ ఏదైతే ఉందో, మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, అట్లాగే నియోజకవర్గాల పెంపు కావచ్చు, దానిని ఎందుకు మొన్న వీగిపోయింది, దానిని ఎట్లా మొట్టమొదట బిల్లు వీగిపోయినటువంటి బిల్లు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానిని ఎట్లా మీరు అక్కలను సాకారం చేస్తారు, చేయబోతారు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా మీ పేరును ప్రతిపాదిస్తే అధిష్టానం స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలి. అధికారం తీసుకురావడం లక్ష్యంతో నేను పనిచేస్తాను. పార్టీతో విభేదించి, లేదా పార్టీ నాకు ఇది కావాలి, కాకపోతే నేను యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు కేసీఆర్ గారు అని చెప్పి మొత్తం శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నాయి. కేసీఆర్ గారిని ఎలా ఎదుర్కొంటారని అనుకుంటున్నారు? మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన పనితీరు మీరు పాశ్చాత్యాన్ని వ్యక్తం చేసి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం సాధారణ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి భారతీయ జనతా పార్టీలో వేళ రాజ్యసభ సభ్యునిగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి నివాసంలో ఉన్నాం. వారు ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్గా, పార్లమెంటరీ పార్టీ మెంబర్గా కూడా వారు అందించినటువంటి సేవలు అద్వితీయమైనటువంటి సేవలు. నమస్కారం డాక్టర్ లక్ష్మణ్ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఈవేళ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మీ వాగ్ధాటితో, మీ ప్రసంగంతో, మీ ప్రసంగ ప్రవాహంతో అందరినీ మరొకసారి మంత్రముగ్ధుల్ని చేశారు. మావిగన్పై విరుచుకుపడి మీరు రాజ్యసభలో మీరు చేసినటువంటి ప్రసంగం ఈవేళ అంతటా చర్చనీయాంశం అవుతోంది. ఎందుకు మావిగన్ ప్రతిపాదనని మీరు విభేదించడానికి, ఆ ప్రతిపాదనని వ్యతిరేకించడానికి కారణం ఏంటి? అంటే వాస్తవంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావిగన్ ప్రస్తావనే లేదు. అసలు రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా ప్రజలు చాలా నవ్వుకున్నారు, ఆస్పదంగా కూడా మాట్లాడారు. పైపెచ్చు 3 రాజధానులు చెప్పి 3 ముక్కలాట. ఇవన్నీ చూసిన తర్వాత తీరా అమరావతి బిల్లు పార్లమెంటు వచ్చేసరికి కొత్త కాయిన్ వారు మావిగన్ అని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే గన్ అని, ఈ రకంగా అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ రకంగా ప్రజల జీవితాలతో ఆ రకంగా ఆడుకోవడం ఏమాత్రం భావ్యం కాదని, అందుకనే నేను వారిని వ్యంగ్యంగానే నేను విమర్శించాను. కాబట్టి రాజకీయంగా వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు అనుభవం గడించిన తర్వాత ఒకసారి 3 రాజధానులు అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ మీరు మావిగన్ అని కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, అంటే వాస్తవంగా మీరు అమరావతిని ఎందుకు వద్దంటున్నారనే దానికి ఎక్కడ కూడా దానికి ఒక పసలేనటువంటి మరి మీరు ఆర్గ్యుమెంట్స్ తెర మీద తీసుకొచ్చి చేశారు. చాలా కాలం తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తల్లి కాంగ్రెస్ని పిల్ల కాంగ్రెస్ని మరొకసారి గుర్తు చేశారు.
అంతగా వ్యతిరేకించడానికి ఆ ప్రతిపాదనని కొంతమంది మేధావులు విద్యావేత్తలు అంగీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు మీరు దానిని ఇంత వ్యతిరేకించడానికి కారణం మీరు కూటమిలో ఉండటమా, అంటే లేకపోతే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధానిగా మేము దాన్ని అంగీకరించడం జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ శంకుస్థాపనలు చేయడమే కాకుండా పవిత్రమైనటువంటి యమునాది నుంచి నీళ్ళు తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి నిలయమైనటువంటి పార్లమెంటు నుంచి మట్టి తీసుకొచ్చి 2 అంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడం ఒకటి, ప్రధానమంత్రి హోదాలో చేసిన శంకుస్థాపననే మీరు కాదనడం. అంటే వీళ్ళ సంస్కృతి కూడా నేను ఎందుకు ప్రధానంగా కాంగ్రెస్ రాజకీయాలు ప్రజలను ఏదో రకంగా విడదీసి కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద వాళ్ళ రాజకీయాలు మొదటి నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. అటువంటి కాంగ్రెస్ సంస్కృతి నుంచి పుట్టిన పార్టీయే ఇవాళ వైకాపా. వైకాపా కూడా కాంగ్రెస్ సంతతి చెందింది. అందుకనే తల్లి కాంగ్రెస్సు అసలు కాంగ్రెస్ అయితే పిల్ల కాంగ్రెస్. ఆ పిల్ల కాంగ్రెస్ కూడా పరిపక్వతతో రాజకీయం చేసి ఉంటే నిజంగా కూడా మాకు అనేదాన్ని కూడా ఆస్కారం. అందుకనే అన్నాను, పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలు, ఈ 3 రాజధానులు 3 ముక్కలాట, ఇప్పుడేమో మావిగన్ అని, ఇవన్నీ కూడా ప్రజల జీవితాలతో ఆడుకోవడం. పైపెచ్చు రైతులు చేసినటువంటి మహత్తరమైన పోరాటం, అందులో మహిళలు కూడా, వాళ్ళ మీద ఎందుకు కసి? అందుకనే మనసులో ఉన్న మాట చెప్పాను. పార్టీ విధానం కూడా అది. మేము మా ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన దాన్ని ఇవాళ కాదంటున్నామంటే మరి సహజంగా కూటమిలో ఉన్న బాధ్యత గల పార్టీకి సంబంధించినటువంటి నేతగా అందులో ఒక బాధ్యత ఉన్నటువంటి పార్లమెంట్ బోర్డు సభ్యుడు అంటే అత్యున్నత మరి పాలసీ మేకింగ్ 11 మంది సభ్యులు మాత్రమే. చాలా మందికి తెలియదు ఈ పార్లమెంటరీ బోర్డు మెంబర్ అంటే. అది కూడా ఒక కార్యకర్తకు అవకాశం మోదీ గారు ఇవ్వడం అంటే నిజంగా చాలా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెంకయ్య నాయుడు గారి తర్వాత నాకు వచ్చినటువంటి మీకే వచ్చింది అవకాశం. వెంకయ్య నాయుడు గారి తర్వాత మీకే అవకాశం వచ్చింది. వెంకయ్య నాయుడు గారి తర్వాత మీరు భారత ఉపరాష్ట్రపతి అవుతారని మొన్న చాలా చర్చ జరిగింది. లక్ష్మణ్ గారు త్రుటిలో వచ్చి అవకాశం చేజారినందుకు బాధపడుతున్నారా, లేకపోతే ఇంకా సమయం ఉంది కాబట్టి ఎదురు చూస్తానని కృతనిశ్చయంతో ఉన్నారా? శ్రీకాంత్ గారు, మేము పార్టీలో మొదల్లో చేరింది, నేను విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో పనిచేస్తూ ఒక ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సైన్స్ కాలేజ్ అధ్యక్షునిగా, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికల్లో గెలిచి ఒక జాతీయ భావంతో ముడి ఉన్నటువంటి నా భావాలు ఆ సిద్ధాంతాలను ఆకర్షించాయి. అందుకనే రాజకీయాల్లో రావాలని చెప్పినప్పుడు దేశం కోసం పనిచేయడమే ముఖ్యమని భావించి, దేశమే ముఖ్యం అనుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో నేను చేరినప్పుడు దాదాపు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మరి పార్టీ అసలు ఊసే లేదు. అటువంటి పరిస్థితుల్లో పార్టీలో చేరాను. కేవలం మరి దేశం కోసం మాత్రమే. ఆ సందర్భంలో నేను ఎమ్మెల్యేని అవుతాను, ఈ పార్టీలో ఎంపీని అవుతాను, ఇంత బాధ్యతలు నాకు కల్పిస్తానని ఆలోచనతో, ముందస్తు ఆలోచనతో నేను చేరలేదు. కాబట్టి ఇవాళ నేను అంచెలంచెలుగా అన్ని బాధ్యతలు ఈ పార్టీలో చేశాను. పార్టీ కూడా అవకాశం ఇచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యే చేసింది, తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా చేసింది, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా చేశాను, పార్టీ పక్ష నాయకుడిగా చేశాను. ఇవాళ రాజ్యసభ సభ్యునిగా మోదీ గారు తెలంగాణ నుంచి అవకాశం లేదని చెప్పి దేశంలోని పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి మరి నేను రాజ్యసభ సభ్యుని ఎన్నికైనంటే వారు నా పట్ల ఉన్నటువంటి మరి ఏదైతే అంకిత భావం, ఏ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తున్నామో, అంతేగాని ఇవాళ పదవుల కోసం బాధ్యతల కోసం మేము పార్టీలో చేయలేదు. పార్టీ మోదీ గారు ఏ బాధ్యతలు ఇచ్చినా నెరవేర్చిన సిద్ధం. ఇవాళ అనేక బాధ్యతలు ఇచ్చారు. మీరు ఇంతకుముందు చెప్పినాడు, నేను ఇవాళ జాతీయ అధ్యక్షుని ఎన్నిక నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళ పార్టీ నాకు ఇచ్చిందంటే అది చాలా గొప్పగా నేను భావిస్తాను. అద్భుతమైన, అద్వితీయమైన 10 లక్షల పోలింగ్ బూతుల్లో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో జిల్లాల్లో కమిటీలు వేసి చివరికి జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ నా చేతుల ద్వారా అందులో మోదీ గారి సమక్షంలో జరుపుకోవడం అనేది నేను చాలా గొప్పగా భావిస్తాను. కాబట్టి వారు దృష్టిలో ఈ భవిష్యత్తులో ఏం బాధ్యత ఇస్తానేది అని వాళ్ళ మీద ఆధారపడింది, కానీ దానికోసం వెంపర్లాడేటువంటి నైజం నాది కాదు. మొన్న ఒక సమావేశంలో బండి సంజయ్ గారు అన్నారు, నేను విన్నది మోడీ గారికి అత్యంత ఇష్టలైనటువంటి వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్ గారని బండి సంజయ్ గారు స్వయంగా అన్నారు.
మోడీ గారి ఆదరాభిమానాలు, అంత ప్రీతిపాత్రమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి అనురాగాన్ని ఎలా పొందగలిగారు? ఒకటి, సుదీర్ఘ రాజకీయ జీవితం, ఒకే పార్టీలో కొనసాగడం. మీరు చెప్పినట్టుగా నేను రాజకీయాల్లో వచ్చిన 2 సంవత్సరాలకే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అవును. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాతోటి మిత్రులు ఎవరైతే చదువుతున్నారో ఆ రోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏబీవీపీలో నేను ఏవీపీలో ఉన్నాను. మిగతా వాళ్ళు ఉమ్. ఇంద్రారెడ్డి గారు, స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు, మోత్కుపల్లి నరసింహ గారు, నరసింహులు గారు. అనేక మంది వాళ్ళంతా కూడా పొలవమని తెలుగుదేశం పార్టీలు చేరారు. ఆ రోజు నన్ను కూడా అడిగారు, ఒక చదువుకున్న నాయకుడిగా విద్యార్థి దశలో ఒక నాయకుడిగా ఉన్నావు, ఎందుకు కొత్తగా ఆవిర్భవించింది ఈ పార్టీలో చేరావు? నేను చెప్పాను ఆ రోజు కూడా, ఎన్టీ రామారావు అంటే వ్యక్తిగా నేను గౌరవిస్తాను, అభిమానిస్తాను. కానీ నా భావాలు వేరే, నా ఆలోచనలు వేరే, నా సిద్ధాంతాలు వేరే. అదొక ప్రాంతీయ పార్టీ. నేను ఒక జాతీయ పార్టీ, జాతీయ భావాలతో నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ. కాబట్టి దేశం కోసం మేము ఇవాళ ఆలోచనతో వచ్చాం. కాబట్టి అటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇన్ని సంవత్సరాలు 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పుడు మోదీ గారికి నచ్చింది, మెచ్చింది. కమిట్మెంట్, లాయల్టీ, మా సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసే కార్యకర్తలకు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గౌరవము, బాధ్యత అంటే అది కార్యకర్తలకు ఇది ఒక గుర్తింపుగా, ఇది ఒక సంకేతం. సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఒకసారి మనం వస్తే 2023 ఎన్నికలకు ముందు ఇదిగో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, రాబోతోంది, అదిగో వచ్చేస్తుంది, ఇంతమంది నాయకులు ఉన్నారు, సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, అట్లాగే రామచంద్రరావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వగైరా వగైరా చాలా పేర్లు వినటం జరిగింది. ఒక్కసారిగా సమీకరణలు మారిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? నిజంగానే మొత్తం సర్వత్రా కూడా, రాష్ట్రమంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగిపోయినారు. వాళ్ళ అవినీతి, కుంభకోణాలు, వారి కుటుంబ పాలన, వారి పెత్తనము, అహంకారపూరితమైనటువంటి అధికారాన్ని చెలాయించడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోయింది. 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి అయినా మార్పు వస్తుందని అనుకున్నారు. కానీ వాళ్ళు రెచ్చిపోయి ఆ రకంగా వివరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా బీజేపీని చూశారు. నరేంద్ర మోడీ గారు దేశంలో చేస్తున్నటువంటి అభివృద్ధి, మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటు పేదల సంక్షేమాలు, అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, వంశపారపర రాజకీయాలకు తావు లేకుండా ఇవన్నీ కూడా ప్రజలు నచ్చినాయి. ఆ రోజుల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉప ఎన్నికలు మేము గెలుస్తూ వచ్చాం. అవును. అది దుబ్బాక అయినా, లేకపోతే హుజురాబాద్ అయినా, లేదా ఏ ఎన్నికలైనా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారిగా 48 కార్పొరేటర్లు గెలిచి, కనీ విని ఎరుగనటువంటి ఈ అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ డిపాజిట్ గల్లంత అయింది. కాంగ్రెస్ అసలు దరిదాపులో లేకుండా పోయింది, ఎవరికి గుర్తు కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతా ఉన్నారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఏ రకంగా ఆ రోజు బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షునిగా ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నప్పటికీ చివరి నిమిషంలో మరి ఎందుకో ప్రజలు మరి టీఆర్ఎస్ ఓడించేటువంటిది ఆ విధానం మరి ఎందుకో అందులో కొన్ని విషయాలు, కాంగ్రెస్ చేసిన తప్పు ప్రచారాలు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, ఒక గూటి పక్షులు అని చెప్పి ప్రచారం చేయడం, వాళ్ళు గ్యారంటీలు, హామీలు, ప్రజలను ఎందుకో వాస్తవంగా కాంగ్రెస్ గెలిచింది కాదు, కాంగ్రెస్ లాభపడిందంటాను నేను. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా మొదటగా అతను మా స్కూల్లో చదివిన వ్యక్తి, తర్వాత దారి తప్పి మరి ఇంకో పార్టీలో పోయి యూనివర్సిటీలో జాగృతి పత్రికలో ఉండేవాడు. ఇప్పుడు తప్పుడు విశ్వవిద్యాలయంలోకి వెళ్ళి మొత్తం తన భావజాలం, తన ఆలోచన విధానం పూర్తిగా మార్చిపోయి ఆ కాంగ్రెస్ సంస్కృతి పెరిగింది. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆ జరిగిన పొరపాటు కూడా గ్రహించారు. ఏదో మనం పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టు అయింది, ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రాన్ని మేల్చి కాదు కదా, దోచుకోవడం. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి స్వయంగా అన్నాడు, 1,000 కోట్ల రూపాయలు మనం ఈ రాష్ట్రం నుంచి ఆ కుటుంబానికి పంపించలేమా అంటారు. అంటే 1,000 కోట్ల కుటుంబానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఇచ్చిన హామీలేంది? మహిళలకు 2,500 మన నెలకు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఫటాఫట్ కటాకట్ మీ అందరికి బ్యాంకులకు పడతాయన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు. దివ్యాంగులకు ఏ రకంగా 6,000 రూపాయలు ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామని, ఇవన్నీ కూడా
ఎన్నికల్లో గెలిచేదానికి మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి దగా చేసి ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లె చందంగా కాంగ్రెస్ నైజాన్ని గమనించి ఇప్పుడు మాత్రం ప్రజల్లో గమనిస్తాం, తప్పిదాన్ని గమనించి మోదీ గారి నేతృత్వంలోనే ఈ తెలంగాణ బాగుపడుతుంది. ఇవాళ మేము అధికారం లేకపోయినప్పటికీ కూడా మోదీ గారి మీద నమ్మకంతో విశ్వాసంతో వారి బొమ్మతోనే ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచి 30% ఓట్లు సాధించామంటే ప్రజలకు ఎంత నమ్మకం మోదీ గారి పట్ల. అందుకనే ప్రజలు చూస్తున్నారు అభివృద్ధి. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రైల్వే ప్రాజెక్టులు కానీ లేదా నేషనల్ హైవేస్ కానివ్వండి, అనేకమైనటువంటి ఇవాళ ఆంధ్రాకు వచ్చినట్టయితే మీరు చెప్పడానికి వీలేదు. ఇవాళ రైల్వేకి సంబంధించి కానివ్వండి, లేదా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర నిధులే కానివ్వండి, తెలంగాణకు వస్తే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం 6,000 కోట్లు పెట్టి, ఇవాళ కేవలం రైల్వే బడ్జెట్ యూపీఏ హయాంలో ఆ రోజు 10 సంవత్సరాల అధికారం ఉంటే అత్యధికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 886 కోట్లు వాళ్ళు కేటాయిస్తే, ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్కి 10,000 కోట్లు, తెలంగాణకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే కొత్తగా రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం. ఇవాళ సికింద్రాబాద్ కానీ, నాంపల్లి కానీ, చెర్లపల్లి టెర్మినల్ కానీ, కొత్త రైల్వే స్టేషన్. నేను పదే చెప్తా ఉంటాను, ప్రజలు నమ్మి మెదక్ నుంచి ఆ రోజు ఇందిరాగాంధీకి ఎక్కడ గెలవలేని పరిస్థితి ఉంటే మెదక్ నుంచి గెలిపిస్తే ప్రధానమంత్రి అయితే మాకేదో ఉరగబెడతారని భావిస్తే చేసింది శూన్యం. కానీ అదే మెదక్లో ఇవాళ నరేంద్ర మోడీ గారు కొత్తగా మెదక్ రైల్వే స్టేషన్, సిద్దిపేట రైల్వే స్టేషన్, అదే రకంగా కొమరవెల్లి రైల్వే స్టేషన్, అంటే మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేనటువంటి రైల్వే స్టేషన్ మీరు వచ్చారు. మరి ఇది మోదీ గారి యొక్క ఆలోచన విధానం. కాబట్టి మోదీ గారు మాత్రం పదే చెప్తా ఉంటారు, ఎన్నికల వరకే లక్ష్మణ్ గారు రాజకీయాలు మనకు, ఎన్నికల తర్వాత టీమ్ ఇండియాగా పనిచేయాలి. అది ఈశాన్య రాష్ట్రాలైనా దక్షిణ మనం అధికారం ఉన్నామా లేదని కాదు, అభివృద్ధి చేయాలి. అప్పుడే మనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దానికి, ఆ నిర్వచనానికి మరి అర్థం ఉంటుందని చెప్పి ఆ రకంగా ఇవాళ 15 లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అందుకనే ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఎందుకు వై నాట్ తెలంగాణ ఇన్ బీజేపీ. యూపీలో గెలుస్తున్నాం, మహారాష్ట్రలో గెలుస్తున్నాం, మధ్యప్రదేశ్లో గెలుస్తున్నాం, రాజస్థాన్లో గెలుస్తున్నాం, ఒరిస్సా, హర్యానా, ఢిల్లీలో కూడా గెలిచాం, ఛత్తీస్గఢ్లో గెలిచాం. తెలంగాణ ఎందుకు గెలకూడదు? అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి మన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తెలంగాణ పట్ల కూడా ఇవాళ దృష్టి సారించబోతాం. రేపు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇప్పుడు మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు, హైదరాబాద్కు మే 10వ తేదీన రాబోతున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇవాళ 8,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి వస్తున్నప్పటికీ కూడా ఇవాళ నేను తెలంగాణకు ఇవాళ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తు తెలంగాణ బీజేపీ అని ఒక సంకేతం ఇవ్వడానికే మోదీ గారు వస్తున్నారు. కేంద్ర పార్టీ కూడా, జాతీయ పార్టీ కూడా రాబో 2 సంవత్సరాలు ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీజేపీ అధికారంలోకి రావాలి, మోదీ తరహా పాలన కావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన కావాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా జాతీయ పార్టీ కూడా దృష్టి సారించబోతుంది. దక్షిణాది రాష్ట్రాలలో లక్ష్మణ్ గారు, కర్ణాటక తర్వాత చాలామంది తెలంగాణలో ఖచ్చితంగా భాజపా ప్రభుత్వం వస్తుంది అనుకున్నది మొన్న సాకారం కాలేదు, ఇప్పుడు సాకారం అవుతుందని మీరు తెలియజేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుంది అని అనుకుందాం కాసేపు భావిస్తే. తెలంగాణ ప్రజలు వెలమల రాజకీయాన్ని చూశారు, రెడ్ల రాజకీయాన్ని చూశారు. మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో వెనుకబడిన తరగతులకి ఆ ముఖ్యమంత్రి పీఠం చేరువవుతుందని మీరు అనుకుంటున్నారా, అనుకోవటం లేదా? దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? చాలా స్పష్టంగా అప్పుడు మా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టం చేసింది. జాతీయ పార్టీ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు బీజేపీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పగలిగింది ఒక పార్టీ మాత్రమే, అది బీజేపీ మాత్రమే. అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి, కొనసాగినాయి, వచ్చినాయి, పోయినాయి. ఇప్పుడు కూడా అనేక పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా ఇంత సాహసంగా ధైర్యంగా చెప్పడం లేదు. ఎందుకంటే తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ, ఒక మహిళ ముఖ్యమంత్రి కాలేకపోయింది. సామాజిక న్యాయం అంటే ఇవాళ అది బీజేపీ వల్లనే సాధ్యం. ఎందుకంటే మోదీ గారు మీరు చూస్తున్నాం, ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి, భారత రాష్ట్రపతిని, ఒక మైనార్టీ మేధావిని రాష్ట్రపతి చేశారు, ఒక దళితుడిని, చదువుకున్న సామాన్య కార్యకర్తను రాష్ట్రపతి చేసింది.
వాళ్ళు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నరేంద్ర మోడీని, ఒక ఛాయముఖన వ్యక్తిని ఇవాళ దేశానికి ప్రధానమంత్రి చేశాం. దేశ చరిత్రలో 3వసారి ప్రధానమంత్రి కావడం ఒక పేద కుటుంబం వ్యక్తి, ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కింది. కాబట్టి బీజేపీ చెప్పింది చేస్తుంది, చేయగలిగింది మాత్రం చెప్తుంది. మేము అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మిస్తామని చెప్పాము, అది చేసి తీర్చాము. 370 ఆర్టికల్ మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నాం. ఆ రకంగా భారత రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో కూడా ఇవాళ అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంది ఇవాళ మోదీ గారు. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పాం. కానీ యూపీఏ చైర్పర్సన్గా మహిళగా సోనియా గాంధీ ఉన్నప్పటికీ కూడా సాధ్యం కాలేదు. వాళ్ళ కూటమి పార్టీలే వ్యతిరేకిస్తే, బిల్లుని చింపేస్తే నోరు మీద పని సోనియా గాంధీ. అటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏ పార్టీలు అయితే బిల్లు చింపాయో వాళ్ళని కూడా అనుకూలంగా ఓటు వేయించగలిగిన అంటే మహానుభావుడు అది నరేంద్ర మోడీ గారే. కాబట్టి అందుకనే ఒక హిందీలో చెప్తూ ఉంటారు మా వాళ్ళు, మోదీ హై తో ముమ్కిన్ హై. మోదీ ఉంటే అది సాధ్యం అవుతుంది. ప్రజలకు ఆ విశ్వాసం, నమ్మకం ఇవాళ మోదీ గారి పట్ల ఉంది. లక్ష్మణ్ గారు, మొన్న వీగిపోయినటువంటి బిల్ ఏదైతే ఉందో, మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, అట్లాగే నియోజకవర్గాల పెంపు కావచ్చు, దానిని ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్పేసి మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు అవి వినటం జరిగింది. ఏంటి దానిని ఏ విధంగా సాకారం చేయబోతున్నారు? ఎందుకంటే అది సాధ్యమైతే కొత్త రక్తం, కొత్త రాజకీయ నాయకులు, కొత్త వారసులు, ఒక కొత్త తరం రాజకీయాల్లోకి రావడానికి సాధ్యపడుతుంది. మహిళలు మరింత ముందుకు రావడానికి వీలవుతుంది అన్ని రంగాలలో. దానిని ఎందుకు మొన్న వీగిపోయింది, దానిని ఎట్లా మొట్టమొదట బిల్లు వీగిపోయినటువంటి బిల్లు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానిని ఎట్లా మీరు ఆ కళను సాకారం చేయబోతారు? శ్రీకాంత్ గారు మంచి ప్రశ్న వేశారు. మీరు ప్రజలు కూడా మీ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఈ యొక్క నియోజకవర్గాల విభజన ప్రక్రియ అనేది అది ఒక రాజ్యాంగ ప్రక్రియ, ప్రభుత్వం చేసేటువంటి ఆలోచన కాదు. ఇది నిర్ణయాధికారం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు. అంతే. ఇవాళ దాదాపు అనేక సార్లు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచింది. ప్రతి 10 సంవత్సరాలకు జనాభా గణాంక వివరాలు సేకరించాలి, ఆ జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల మార్పులు చేయాలి అనేది ఆ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచారు. అది పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా. దురదృష్టవశాత్తు ఇప్పుడు మనకు 1971 జనాభా గణాంక వివరాల ఆధారంగా మన పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. 1971లో మన జనాభా 54 కోట్లు మాత్రమే. ఇప్పుడు 145 కోట్ల జనాభా. ఆ రోజు ఆ సమతుల్యం ఇప్పుడు లోపించింది, జనాభా పెరిగింది. ఏమాత్రం కూడా మరి ఎంత వ్యత్యాసం పెరిగిందంటే ఇవాళ మల్కాజ్గిరి 38 లక్షల ఓట్లు పార్లమెంట్లో, నాగాలాండ్ 1 లక్ష ఓట్లు పార్లమెంటు. ఈ రకంగా ఇంత వ్యత్యాసం ఉండడం కానీ ఎంతవరకు భావ్యం? చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 1 person 1 vote 1 value, వాడు ధనికుడైనా పేదవాడైనా, ఆ రకంగా మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏమాత్రం తేడా లేకుండా అందరికీ ఒకటే ఓటు, ఒకటే విలువ. కానీ ఆ విలువ ఇవాళ మరి 38 లక్షల ఓటర్లకు ఒక ఎంపీ అంటే, 1 లక్ష ఓటర్లకు ఒక ఎంపీ అంటే, దీన్ని ఆ రోజు ఇందిరాగాంధీ గారు దీన్ని ఎందుకు వాయిదా వేశారంటే, ఆ రోజు 71 తర్వాత జనాభా ఆధారంగా తీసుకున్న లెక్కలు మరి వారు 20 సంవత్సరాల తర్వాత జనాభా సమతుల్యం లోపించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించకపోవడం వల్ల జనాభా పెరిగిపోతూ ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తరిగిపోయింది. కాబట్టి జనాభా నియంత్రణ పాటించడం వల్ల దాన్ని ఆధారంగా చేసినట్టయితే దక్షిణాలు ఉన్న సీట్లు కోల్పోతారు, ఉత్తరాదిన ఇంకా విపరీతంగా సీట్లు పెరిగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి 25 ఏళ్ల వరకు వారు ఇందిరాగాంధీ దాన్ని వాయిదా వేశారు. అదే రకంగా వాజ్పేయి గారు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ జనాభాలో సమతుల్యం మళ్ళీ ఏమాత్రం కూడా సాధ్యం కాలేదు, అదే కొనసాగుతుంది. కానీ ఇంతరాలు పుట్టడం వల్ల దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల్లో భేదాలు వస్తాయని చెప్పి వారు 25 సంవత్సరాలు వాయిదా వేశారు. ఈ వాయిదా వేసినటువంటి 50 సంవత్సరాల సమస్యను పరిష్కారం చేయడానికి ఒక మధ్య మార్గంగా చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ సీట్లు నియోజకవర్గాల పునర్విభజనలో ఎవరికి నష్టం కాకుండా, ఉన్న సీట్లను ఒక్కటి కూడా కోత విధించకుండా అదనంగా ఆ నిష్పత్తికి అనుగుణంగా పెంచుతామని చెప్పినా వారు వినలేక, ఆ రోజు మహిళా బిల్లు పెట్టినప్పుడు కూడా అందులో భవిష్యత్తులో జరిగేటువంటి జనాభా గణాంక వివరాల అదనంగా పునర్విభజన చేసేటప్పుడు మహిళా బిల్లును
ఈ 2026 జనాభా గణాంకాల ఆధారంగా మేము చేస్తామని చెప్పితే 26లో ప్రారంభించేటువంటి ఈ సెన్సస్ దాదాపు 2 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ మధ్యలో ఒక డిమాండ్ వచ్చింది, ఈ చేసే సెన్సస్ మరి క్యాస్ట్ బేసిస్ సెన్సస్ జరగాల, కులాల ప్రాతిపదికగా జరగాలని ఒత్తిడి పెంచారు. మధ్యలో మోదీ గారు అందరి యొక్క డిమాండ్కు అనుగుణంగా ఈ సెన్సస్ మళ్ళీ క్యాస్ట్ బేస్ చేస్తామని చెప్పి ప్రకటించారు. అంటే మళ్ళీ ఆ సెన్సస్ టోటల్గా దాన్ని మార్పు వచ్చింది. తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ చేయాలంటే ఒక డీలిమిటేషన్ కమిషన్ వేయాలా, ఆ కమిషన్ నేతృత్వంలో మొత్తం దేశమంతా పర్యటన చేయాలా. పర్యటనేసి ఈ విభజన చేసే సందర్భంలో 5-6 సంవత్సరాలు పట్టే పరిస్థితి వచ్చింది. అందుకనే మోదీ గారు మొన్న ఆ బిల్లులో మార్పు తీసుకొచ్చి దాంట్లో మరి 29లో జరిగేదానికి దోహదపడే విధంగా 50% ఉన్నదానికి సీట్లు పెంచుతాం, దాంతోపాటు మహిళా సీట్లు పెంచుతాం, మహిళలకు చట్టసభలు కల్పిస్తామంటే ససేమిరా అడ్డుకున్నారు. ఆ బిల్లు వీగిపోయే విధంగా ఒకటిగా ఆ ఇండి కూటమి ఏ రకంగా మహిళల్ని కాదు అడ్డుకోవడం, మహిళల హక్కులను కాలడమే కాదు. ఒక్కసారి మీరు శ్రీకాంత్ గారు గమనించాలి, ఇవాళ నిజంగా 543 ఎంపీ సీట్ల నుంచి 815 పెరిగినట్టయితే మహిళలు 3వ వంతు అంటే 270 పైగా మహిళలు ఎంపీలు అయ్యేదానికి పార్లమెంట్లోకి వస్తారు. మహిళలే కాదు, ఎస్సీ ఎస్టీల సంఖ్య కూడా సీట్లు పెరిగినప్పుడు రిజర్వేషన్ కూడా పెరుగుతుంది. అంటే మీరు కేవలం మహిళలకే ద్రోహం చేయలేరు, ఎస్సీ ఎస్టీ ఇది గమనించాలా. ఈ దళిత సంఘాలు కూడా ఎందుకు దాన్ని మర్చిపోతున్నారు, ఎందుకు విస్మరిస్తున్నారు? పార్లమెంటే కాదు, ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా మహిళలకు 3వ వంతు సీట్లు వస్తాయి, ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తికి అనుగుణంగా సీట్లు పెరుగుతాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎస్సీ ఎంపీలు పెరుగుతారు, ఎస్టీ ఎంపీలు పెరుగుతారు, ఎస్సీ ఎమ్మెల్యేలు పెరుగుతారు, అదే రకంగా ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా పెరుగుతారు. ఇన్నిటిని అడ్డుకొని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఏం సాధించామని పైపెచ్చి ఏమంటారు? మన రేవంత్ రెడ్డి గారు కొత్త వాదన తెర మీద తీసుకొచ్చారు. ఏమంటారు? జనాభా నిష్పత్తికి అనుగుణంగా కాదు, ఆదాయాన్ని సూచికలను దాన్ని పరిగణలోకి తీసుకొని మన రాష్ట్రం పెద్ద ఎత్తున మాకు ఆదాయం వల్లనే పన్నులు కడుతున్నాం ఇవ్వాలని చెప్పి ఆ వాదన తెర మీద తీసుకొచ్చారు. అది రాజ్యాంగ విరుద్ధమైన వాదన. రాజ్యాంగంలో జనాభాని ఏదైతే ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతినిధులు కావాలి, కానీ ఆదాయానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ప్రతినిధులు అయితే అంటే వాళ్ళు ఎవరిని కోటీశ్వరులు మీరు మరి ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేయాలనా? ఆ రకంగా చూస్తే వాళ్ళ తెలంగాణలో కూడా మహారాష్ట్ర, గుజరాత్ ఈ రాష్ట్రాల తర్వాత నువ్వు ఆదాయ వనరులు తెలంగాణ ఎక్కడో 10వ స్థానంలో ఉన్నాం మనం. ఇంత చేస్తే ఏమైంది? మీ కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్లో ఒక్కరు నీ ప్రతిపాదనను సమర్థించే విధంగా ఎవరు కూడా వాదన వినిపించలేదు. వాళ్ళు ఎంతసేపు 543కే చేయండి లేదా డీలిమిటేషన్ రిలీజ్ చేయండి అంటే మోకాళ్ళకు బోడిగుండు లెంకబెట్టి దాన్ని అడ్డుకున్నారు. వారు ఏదో ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. అందుకనే ప్రజలు ఖచ్చితంగా ఇవి గమనిస్తున్నారు. తప్పకుండా మోదీ గారు అన్నది ఏదైతే ఉన్నదో చేసి తీరుతారు. వచ్చే 2029 ఎన్నికల్లో మహిళలకు చట్టసభ రిజర్వేషన్ తప్పవు, ఎస్సీ ఎస్టీలకు మరి వాళ్ళ సీట్లు పెరగడం కూడా ఖాయం. అది తెలంగాణలో పెరుగుతాయి, మొత్తం దేశంలో పెరుగుతాయి. ఆ రకంగా 2029 ఎన్నికల్లో మీరు అన్నట్టుగా నవతరం రాజకీయాలకు వస్తుంది. ఇవాళ కొత్తగా మహిళలు కూడా పెద్ద ఎత్తున అంటే మీరు 543కే పరిమితం చేయమంటే ఇప్పుడే 80 మంది మహిళలు ఎంపీలుగా ఉన్నారు. అంటే ఇంకా 543లో 33% అంటే 180 మాత్రమే. అంటే 100 మాత్రం పెంచండి, మిగతా అవసరం లేదంటున్నారు. ఆ 100 పెంచితే ఎవరు మరి ఇవాళ అంటే ఇవాళ ఆల్రెడీ ఎవరైతే కొనసాగుతున్నటువంటి ఎంపీలు ఉన్నారో వాళ్ళ భార్యలో, వాళ్ళ కూతుర్లో, కోడల్లో లేదా తల్లినో పెట్టడానికి ఉపయోగపడుతుంది తప్పితే, ఎందుకంటే ఏ పురుషుడు కూడా తన సీట్ పోవడానికి సిద్ధంగా పడతాడు. నేను ఎంపీగా ఉన్నాను, నా సీటు వాళ్ళ మహిళలకు పోతుండే. అందుకనే అటువంటి ఏమాత్రం కూడా ఆ ఆలోచన లేకుండా ఉన్నటువంటి 543 సీట్లు మగవాళ్ళకు ఉంటాయి, పెరిగే సీట్లు మహిళలకు వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం ఉండదు, అసమతుల్యత జరగదు. కానీ దానికి వీళ్ళు ఏ రకంగా ముండిగా వాదించి బిల్లును వీగదీశారు. తప్పకుండా మళ్ళీ పట్టువదలని విక్రమార్కుడు మాదిరిగా నరేంద్ర మోడీ గారైనా అమిత్ షా గారైనా అది సాధించి తీరుతారు. మీరు గతంలో మహిళా బిల్లును ఏ రకంగా ఓడించారో మళ్ళీ ఆ మహిళా బిల్లును ఆమోదింపజేసినటువంటి ఖ్యాతి మోదీ గారికి దక్కుతుంది. కానీ భవిష్యత్తులో కూడా మహిళా బిల్లు పునర్విభజన కూడా సాధించి తీరుతాం. ముషీరాబాద్లో మొట్టమొదటిసారి మీరు పోటీ చేసినప్పుడు 18,000 వరకు ఓట్ల ఆధిక్యతతో మీరు గెలుపొంది వరుసగా 4 ఎన్నికలు చేశారు. మీరు 2 సార్లు గెలుపొందారు. ఒకసారి మణిమ్మ గారి చేతిలో ఓడిపోయారు. ఇట్లా ఒకసారి డాక్టర్ వినయ్ కుమార్ గారు కూడా మీ మీద పోటీకి వచ్చారు, శివశంకర్ గారి కుమారులు. 4 పర్యాయాలు ఎన్నికలు చేసిన ముషీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఒకసారి వినాలని. అంటే నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు చరిత్రాత్మకమైనటువంటి అభివృద్ధి
నిజంగా పూరి గుడిసెల్లో ఉంటున్నటువంటి పేద రిక్షా కార్మికులు, ఆ రోజు రిక్షాలు, వారి కనీసం మరుగుదొడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. బాగులింగంపల్లి ఉండేటువంటి కొన్ని వందల మంది వాళ్ళకు పక్కా ఇల్లు నిర్మించాను. బాగ్లింగంపల్లిలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరు అక్కడే ఇవాళ వాళ్ళ ఇల్లు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. లంబాడి తాండా, ఈ రకంగా 3,000 మందికి ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పట్టణాల్లో ఉండేటి పేద ప్రజల కోసం వ్యాన్బే పథకాన్ని ప్రవేశపెడితే ఆ రోజు దత్తాత్రేయ గారు మా ఎంపీగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. నేను పట్టు వదలని విక్రమార్కుని మారిగా 3,000 మందికి స్లమ్స్లో ఉండేవాళ్ళం పక్కా ఇల్లు కట్టించాను. ఇవాళ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఉండేటువంటి ఎవరైతే అక్కడ మరి రజకులు కొంతమంది పూరి గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళందరినీ కూడా అక్కడ దీన్ దయాళ్ నగరాన్ని కట్టించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఈ మైదానాన్ని కూడా ఎన్టీఆర్ స్టేడియంగా మార్చాం. ఈ రకంగా అదే కాకుండా ఎస్ఆర్టీ టీఆర్టీ క్వార్టర్స్, వాళ్ళ లేబర్ క్వార్టర్స్, వాళ్ళు కేవలం అద్దె కడుతూ సొంతం కాకుండా దశాబ్దాలుగా ఉంటే టీఎన్జే ముఖ్యమంత్రిగా, టీఎన్జే లేబర్ శాఖ మంత్రిగా ఉండి కూడా సాధించలేంది నేను ఎమ్మెల్యేగా ఆ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో వారి ఒప్పించి మెప్పించి వాళ్ళందరికీ సొంతం చేశాను. ఇప్పుడు అందరూ కూడా 5 అంతస్తుల భవనాలు కట్టుకున్నారు. ఇవాళ బాంగింగపల్లిలో హెచ్ఐజీ, ఎంఐజీ, ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్, ఎల్ఐజీ అవన్నీ కూడా వాళ్ళకి సొంతం కాకపోతే థర్డ్ పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకే సొంతం చేశాను. ఆ రకంగా మరి ముషిరాబాద్లో అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ప్రాతినిధ్యం వహించినా సాధించలేనిది ఒక సామాన్య కార్యకర్తగా, ప్రజల్లో ఉండే వ్యక్తిగా అవి గమనించి వాటికి తుది పరిష్కారం చేశాను. కొన్ని వేల మంది ఇవాళ పక్కా ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు సొంతం చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ అనేది కూడా బాగ్లింగపల్లిలో 320 క్వార్టర్స్ అవి ఈ బాగ్లింగపల్లి హౌసింగ్ బోర్డు ఇల్లు కట్టేటప్పుడు ఉండేటువంటి కార్మికుల కోసం తాత్కాలికంగా ఇచ్చినారు. ఆ రకంగా వాళ్ళు 20-30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ వాళ్ళని తీసేసి తొలగించి దాన్ని హౌసింగ్ బోర్డు స్వాధీనం చేసుకోవాలి. దానిని కూడా మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, నాకు ఇప్పటికే గుర్తు, హౌసింగ్ బోర్డు మినిస్టర్గా ఆదాల ప్రభాకర్ గారు ఇద్దరిని ఒప్పించి ఒక సంవత్సరం కాలం కష్టపడి చివరికి వాళ్ళకే సొంతమయ్యే విధంగా చేశాను. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఈ రకంగా నేను వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నాను, వాళ్ళ యొక్క గౌరవాన్ని పొందాను. ఏ ప్రజాప్రతినిధిగా న్యాయం చేయాలో చేశాను. దురదృష్టవశాత్తు రెండోసారి 200 ఓట్లతో ఓడిపోయారు. చాలా కూడా కేవలం ఏంటంటే కొన్ని చోట్ల నా ప్రత్యర్థులు విపరీతంగా మద్యాన్ని ప్రవహింపజేసి ఇంటింటికి మద్యం పంపించారు. నేను ఆ పని చేయనని చెప్పాను. ఎందుకంటే విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే వ్యక్తిగా ఏ సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీ మేము పనిచేస్తున్నామో దాంట్లో నేను చేయనని చెప్పాను. 200 ఓట్లతో ఓడిపోయాను. అయినా మళ్ళీ గెలిచినప్పుడు కూడా ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాను, ముందంజలో ఉన్నాను. మీరు చెప్పినట్టుగా ఇంకొకసారి మన్యమ్మ గారితో అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా నేను ఒక్కడిగా పోటీ చేస్తే 2,000 ఓట్లతో పోయాను. కాబట్టి ఇప్పుడు క్రమేణా డబ్బు రాజకీయాలు, డబ్బు ప్రమేయం పెరిగిపోవడం, మీ యొక్క మరి ఈ యొక్క సేవకు గుర్తింపు లేకపోవడం, ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు వాజ్పేయి గారు ఎంత గొప్ప వ్యక్తి అండి. ఒక్క ఓటుతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పడిపోతుందో తెలిసినా రాజీ పడలేదు. ఎక్కడ కూడా ఈ ఎంపీల ప్రలోభాలు తల వంచలేదు. మళ్ళీ తిరిగి ప్రజలకు వెళ్ళాడు. మళ్ళీ వచ్చి ప్రజాస్వామికంగా గెలిచి ప్రధానమంత్రి. ఇప్పుడు రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నది. ఎవరు ఏ పార్టీని ఏ కండువాలు ఎప్పుడు మారుస్తున్నో తెలియదు. ఒక పార్టీలో గెలుస్తున్నారు, ఇంకో పార్టీలో మంత్రులు అయిపోతారు, ఇంకో ప్రభుత్వంలో. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రకంగా కేవలం అధికారం కోసం, తుచ్చమైనటువంటి ఆ కుర్చీ కోసం ఈ రకంగా రాజీ పడుతుంటే జిగుప్సాకరంగా ఉన్నది. అందులో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకో దృష్టం ఏంటంటే ఒక ప్రయోగశాలగా మార్చారు. పార్టీ మానిపులకు, పార్టీ ఫిరాయింపులకు, రీటైల్ కాదు హోల్సేల్గా మార్చే విధానాన్ని కూడా ఇవాళ వాళ్ళు తెర మీద తీసుకొస్తాను. దీన్ని ప్రజలు గమనించారు. అందుకనే నరేంద్ర మోడీ గారు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాలకు రావాలా, ఈ రకంగా మలినమైనటువంటి ఈ పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి యువత కూడా రాజకీయాలకు రావాలని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశాలు యువతకు ఉన్నాయి, రావాలి, తప్పకుండా మార్పు తీసుకురావాలి. రాజ్యసభ వరకు సాగినటువంటి ప్రయాణంలో తిరిగి డాక్టర్ లక్ష్మణ్ గారు రేపు వచ్చేటటువంటి ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి పునరాగమనం చేయబోతున్నారని వినిపిస్తున్న వార్తలను ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని 4 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలే కాదు అనేకం కూడా అంశాలు అందులో ప్రస్తావించాను. అంతేకాకుండా మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు, అభివృద్ధి, కాంగ్రెస్ యొక్క వారి గతంలో ఏ రకంగా రాష్ట్రాలను భ్రష్టు పట్టించారు, ఇవన్నీ కూడా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది.
రాజ్యసభలో నా గొంతు వినిపించడానికి ఆ యొక్క గొప్ప అవకాశం నాకు పార్టీ కల్పించింది. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల నుంచి కొంతమంది పార్లమెంట్ సభ్యులుగా ఆ రకంగా మరి జాతీయ భావనతో మరి అదృష్టవశాత్తు మరి అన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం తప్పకుండా వచ్చింది. ఇవాళ ఇంకా నాకు 2 సంవత్సరాల సమయం ఉంది. పార్టీలో కూడా అన్ని బాధ్యతలు ఇచ్చారు. భవిష్యత్తులో పార్టీ ఏది నిర్దేశిస్తే దానికి అనుగుణంగా నడుచుకునేటువంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త తప్పితే నాకంటూ సొంత అభిప్రాయం మరి ఇవాళ బీజేపీలో దానికి తావు ఉండదు. కాబట్టి నాయకత్వం ఏది తలంచితే దానికి సిద్ధసావించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఈవేళ డాక్టర్ కె లక్ష్మణ్ గారు అంటే ఒక రాష్ట్రానికో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు కాదు, మీరు జాతీయ నాయకులు. ఈవేళ మీరు రేపు రాష్ట్ర రాజకీయాల్లో పగ్గాలు చేపట్టమన్నా లేకపోతే రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా మీ పేరును ప్రతిపాదిస్తే అధిష్టానం స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, లేకపోతే వేరెవరి పేరుని మీరు ప్రతిపాదిస్తారు? వ్యక్తిగతంగా ఇవాళ పార్టీని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో నేను ముందుగా ఖచ్చితంగా ఉంటాను. నా ఆలోచనల్లో కూడా తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారం రావాలి, అధికారం తీసుకురావడం లక్ష్యంతో నేను పనిచేస్తాను. కేవలం తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆశయాలే కాదు, అనేక సంవత్సరాలుగా భుజాలు కాయలు కాస్తున్నాయి మా కార్యకర్తలు. జెండాలు మోసి నినాదాలు ఇచ్చి గొంతులు మూగబోతున్నాయి. ప్రాణ త్యాగాలు చేశారు. నక్సలైట్లో ఏ రకంగా విరోచితమైన పోరాటం చేసి అసూలు బాశారు. అదే రకంగా పాతపట్నంలో ఈ మజ్లిస్ మతాంతర రాజకీయాలు నడిపి ఏ రకంగా ఊచకోచలు వేశారు. ఇవన్నీ కూడా కళ్ళారా చూసాం, మేము అనుభవించాం. మా తోటి మిత్రులు ఇంకా అనేక మంది కూడా వాళ్ళ దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. వాళ్ళందరి కోరికల్లో కూడా రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తే ఇవాళ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, మనం అనుకున్న ఆశయాలు కూడా సాధిస్తామని చెప్పేది ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలు నెరవేర్చడానికి నేను నా వంతు బాధ్యతగా కార్యకర్తగా నేను పార్టీ ఇచ్చినటువంటి మరి ఆ ఆదేశాలకు శిరసావించి అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేస్తాం. పార్టీ ఏది ఆశించినా శిరసావించే కార్యకర్తను తప్పితే కానీ పార్టీతో విభేదించి లేదా పార్టీ నాకు ఇది కావాలి కాకపోతే నేను మనం ఉండను అనేటువంటి ప్రశ్నే నాలో ఉత్పన్నం కాదు. కాబట్టి పార్టీ నేర్పినటువంటిది, నాకు ఆర్ఎస్ఎస్ నేర్పిన పాఠాలు ఇవి. కాబట్టి మేము మా స్వార్థం కోసమో మా కుర్చీ కోసం మేము పనిచేయటం లేదు. మా ఆలోచనల్లో మా కళల్లో కూడా మరి ఈ యొక్క దేశాన్ని ఒక విశ్వ గురు స్థానంలో తీసుకెళ్లాలనేటువంటి కళ, అది మోదీ గారి నేతృత్వం సాకారం అవుతున్నది. ఆ సాకారమైన దిశలో మాకు వ్యక్తిగతమైనటువంటి సొంత ఆలోచన లేకుండా మా బీజేపీ అంటే ఇన్స్టిట్యూషన్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇన్స్టిట్యూషన్, నాట్ ఏ దిస్ ఇస్ నాట్ ఏ ఫ్యామిలీ పార్టీ, దిస్ ఇస్ నాట్ ఏ లెగసీ. ఇప్పుడు నేను నా కుటుంబంలో ఎవ్వరు రాజకీయాలు లేరు, మా తండ్రి లేరు, మా ఎవరు కూడా మీరు సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ కదా. ఆ రకంగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత పార్టీ గుర్తించి ప్రజలు గుర్తించినట్టే నిజంగా మీరు చెప్పినట్టుగా ముషిరాబాద్ ప్రజలకు రాజకీయ భిక్ష పెట్టారు. ఖచ్చితంగా నేను తప్పకుండా ఢిల్లీకి రాజైనా నేను తల్లికి బిడ్డే కదా. ఎప్పుడు నేను ఎక్కడ దేశంలో తిరిగినా చివరికి మళ్ళీ అడుగు మాత్రం ముషిరాబాద్లో ఉంటుంది. లక్ష్మణ్ గారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటప్పటికి కూటమి కడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కావచ్చు, జనసేనతో కావచ్చు, తెలంగాణకు వచ్చేటప్పటికి మేము స్వయం ప్రతిపత్తితో మేము మా పార్టీగానే మేము కొనసాగదలుచుకున్నాము, మాకు జనసేనతో కానీ తెలుగుదేశంతో కానీ సంబంధం లేదు, మీరు అసలు మాతో పొత్తులో ఉండొద్దు అనేటటువంటి విధానాల్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? వాస్తవంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితులు గమనించి ఆలోచన చేసి జాతీయ స్థాయిలో సమీక్ష నిర్వహించి అక్కడ కరుడుగట్టినటువంటి ఏదైతే ఇవాళ ఆ పిల్ల కాంగ్రెస్ ఉందో అది ప్రజలు ఆ వేధింపులు తట్టుకోలేక ఆ ఆవేదనలు అవన్నీ కూడా అర్థం చేసుకొని మనము ఖచ్చితంగా ఈ పార్టీని ఓడించాలన్నప్పుడు తెలుగుదేశంతో కలిసిపోవాలంటే ప్రజల ఏదైతే భావన ఉందో దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చి ఒక కూటమిగా ఏర్పడే వల్లనే అది సాధ్యమైంది. తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. మొదటి నుంచి కూడా బీజేపీ ఒక బలమైన శక్తిగా ఇక్కడ ఉన్నటువంటి జాతీయవాదం మరి తెలంగాణలో, ఎందుకంటే నక్సలైట్లను ఎదుర్కొన్నటువంటి మరి ఈ యొక్క వ్యక్తులు, సంస్థలు ఇక్కడ ప్రబలంగా ఉన్నాయి. అదే రకంగా ఈ జిహాదీ ఉగ్రవాదులను మరి ఈ యొక్క మతపరమైన రాజకీయాలను విభేదించినటువంటి ఒక సంస్థలు కూడా అనేకం తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి మాకు సొంత బలం మీదనే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతోనే మేము ఒంటరిగా పోతామని చెప్పి మా పార్టీ అధ్యక్షులైన మా పార్టీ నాయకత్వం పదే చెప్తాం. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ యొక్క, జనసేన పార్టీ యొక్క ఇవాళ సమర్థకులు ఉన్నారు, వాళ్ళ యొక్క ఓటర్లు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా వాస్తవాలు గమనించి గ్రహించే తప్పకుండా ఈ కూటమిలో మరి వాళ్ళ బీజేపీ ఏదైతే ఉన్నదో కొనసాగుతుందో, తెలంగాణలో బీజేపీ రావాలంటే ఆలోచన ఏదైతుందో
వాళ్ళు సమర్థిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. గతంలో ఒకసారి మున్సిపల్ ఎన్నికలైనప్పుడు జనసేన అభ్యర్థులు మున్సిపల్ కార్పొరేట్ పోటీ పెట్టినప్పుడు స్వయంగా కిషన్ రెడ్డి గారు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అవును. ఇది మీరు ఇక్కడ పోటీ చేయడం వల్ల అది కాంగ్రెస్కి లాభం అవుతుంది, మరి పరిస్థితి ఆ విధంగా లేదన్నప్పుడు వెంటనే వారు ఉన్న పలంగా పోటీ పెట్టిన అభ్యర్థులందరినీ కూడా విత్డ్రా చేయించి ఆ రకంగా చేయడం వల్ల మేము 48 స్థానాలు గెలిచారు. ఖచ్చితంగా. అందుకనే మాకు నమ్మకం ఉంది బీజేపీ సొంతంగా తెలంగాణలో అధికారం వచ్చే పరిస్థితి ఉందనే ఆలోచనతోనే మేము ముందుకు పోతున్నాం. సార్, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వాన్ని చూశారు మీరు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూశారు. భావి భారత ప్రధాని అంటే భారతీయ జనతా పార్టీలో ఎవరు పేరు చెప్తారు భవిష్యత్తులో? అది వ్యక్తిగతంగా నేను నిర్ణయించే శక్తి కాదు, నేను ఆలోచన చేసేది కాదు. దానికి అనుగుణంగా పార్లమెంట్ బోర్డు ఉంటుంది, దానికి సంబంధించిన అనేక మంది వ్యక్తులు ఉంటారు. నాకు తెలిసినందుకు ఇప్పుడు ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ లేదు. నరేంద్ర మోడీ గారు ఉన్నన్ని రోజులు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కొనసాగుతున్నటువంటి అచంచలమైన నమ్మకం, విశ్వాసం మీరు చూస్తున్నారు. ఇవాళ 75 సంవత్సరాల వయసులో కూడా వారు ఏ రకంగా యువకుడిగా ఇవాళ మొన్న ఫుట్బాల్ ఆడుతున్నారు, పరిగెత్తున్నారు. మరి ఇవాళ సాధ్యమా? మిగతా వాళ్ళకంటే మీరు 12 సంవత్సరాలు చూశారు శ్రీకాంత్ గారు, ఒక్కరోజున సెలవు తీసుకున్నట్టు మీరు కనిపించిందా? మోదీ గారు ప్రధానమంత్రిగా ఒక్కరోజు జలుబు వచ్చినట్టు కానీ, లేదా జ్వరం వచ్చినట్టు కానీ, జబ్బు పడి సెలవు తీసుకున్నట్టు కానీ, చివరికి తన తల్లి చనిపోతే అంత్యక్రియలు కూడా ఉదయమే పూర్తి చేసుకొని మళ్ళీ 10 గంటల్లో కార్యాలయంలో నిమగ్నమైన వ్యక్తి ఉన్నాడంటే ఎవరంటే అది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు అంటే సామాన్య వ్యక్తి కాదు, ఒక గొప్ప శక్తి. అది ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఒక గొప్ప శక్తి. నేనైతే స్వయంగా దేవుడు పంపిన దూతగా నేను భావిస్తాను తప్పితే అచంచలమైనటువంటి శక్తి సామర్థ్యమైన వ్యక్తి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఉన్న రోజు వారే ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి నమ్మకం ఉంది. భవిష్యత్తు గురించి తర్వాత సార్, మనం కొన్ని సమావేశాలలో వేదికను పంచుకున్నాం సార్. ఎక్కడైనా డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఏదైనా పరుష పదజాలాలు ఏమైనా ఉపయోగిస్తారేమో, లేకపోతే లక్ష్మణ్ గారికి ఏదైనా కోపం వస్తుందేమో, అంటే ఎక్కడ ఎవరిని నొప్పించకుండా, విమర్శించకుండా, చిరునవ్వు చెదరకుండా ఇన్ని దశాబ్దాలుగా ఏ విధంగా రాజకీయాల్లో నెగ్గుకొచ్చేస్తారు మీరు? కానీ ఈ రోజుల్లో అది నాకు డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. నేను గమనిస్తున్నాను. నేను మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు నా తోటి సభ్యుడు ఆ రోజు జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తిరిగి చేరారు. వారు నేను అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాను. ఎగ్జామ్స్ ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నాను, నేను పిహెచ్డీ చేసిన, ఎంఎస్సీ చదివిన, గోల్డ్ మెడలిస్ట్ కదా, ఆ రకంగా నేను ప్రిపేర్ అవుతూ వెళ్ళి మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రస్తావిస్తూ ఉంటే నన్ను వెన్నుతట్టి జీవన్ రెడ్డి గారు మధ్యలో, అన్న నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు ఒక ముక్క కూడా పత్రికలు రాదు, మీడియాలో కూడా చూపించారు. ఇక్కడ రాజకీయాల్లో ఇప్పుడు అసెంబ్లీలో ఒకరి మీద వ్యక్తిగతమైన దూషణలు చేస్తే కానీ, ఆరోపణలు చేస్తే కానీ నీకు పత్రికల్లో నీకు ఆ కవరేజ్ ఉండదు. నాకు అవసరం లేదు అటువంటి కవరేజ్. తాత్కాలికమైనటువంటి ఆ మీడియా కవరేజ్ కోసం నేను సంచలనమైనటువంటి ఈ వార్తల కోసం ప్రకటనలో, దూషణలో నా వల్ల కాదు. ఇన్ని రోజులు చేసినటువంటి రాజకీయం ఇప్పుడు కొత్తగా నేను మళ్ళీ మారి ఆ విధమైనటువంటి ఆ అగ్రెసివ్ పోస్చర్ ఉండొచ్చు పనిచేయడంలో, అగ్రెసివ్గా నేను నా వాదనలు వినిపించవచ్చు. కానీ ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ నేను దొరలేదానికి ఎక్కడ కూడా అవకాశం. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎన్నడూ కూడా ఆ రోజు బీజేపీ పక్ష నాయకుడు అయినప్పటికీ కూడా ఎన్నడూ కూడా వెళ్ళబోయి నేను వాదించలేదు, ఆ రకంగా గొడవ చేసింది కూడా. అది మా పార్టీ విధానం. ఎక్కడున్నా కానీ మాకు ఉన్నటువంటి హక్కుల మేరకు మనం అవసరమైతే వాకౌట్ చేస్తాం, గట్టిగా వాదిస్తాం, ప్రజలకు వాస్తవాలు చెబుదాం. అంతేగాని ఈ రకంగా వెళ్ళి గొడవ చేసి, పేపర్లు దించి, బుక్కులు పడేసి ఈ రకంగా మా సంస్కృతే కాదు, మా పార్టీ విధానం కూడా కాదు. కాబట్టి అందుకనే ఇవాళ వచ్చేటువంటి కొత్త తరం కూడా ఈరోజు తాత్కాలికమైనటువంటి షార్ట్ కట్ మెథడ్స్ లేవు. మాకు వెంకయ్యనాయుడు గారు చెప్తూ ఉంటారు, మాకు ఆ రోజుల్లో మాకు వారే అనేక అంశాల విషయాన్ని కూడా మాకు తర్ఫీదునిచ్చేవారు. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ షార్ట్ కట్ మెథడ్. అందుకే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయాలా, ఆ రకమైన క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి తప్పితే ఇవాళ ఏదో మరి దూషణలు చేసి, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసి ఆ రకంగా మరి 1 రోజు 2 రోజులు వార్తల కోసం కాదు. అంటే జనరల్ చెప్తుంటారు, టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ ఏ టుమారోస్ వేస్ట్ పేపర్. కాబట్టి దానికోసం కాదు, స్థిరకాలం మనం చేసే పని మీద, మన యొక్క మరి మనం ఉపయోగించే భాష మీద కూడా మన యొక్క వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఇప్పటి వరకు ఆ కోణంలో లేను. బట్ ఇన్ టుడేస్ పాలిటిక్స్ ఇట్ మే బి ఏ డిస్క్వాలిఫికేషన్. బట్ అయినా కానీ మేము అందులో రాజీ పడేదానికి ఎందుకంటే తిరిగి కేసీఆర్ గారు తిరిగి
దర్శన భాగ్యం కార్యకర్తలకి నాయకులకి అందరికీ మొన్న మధ్య కల్పించారు. తిరిగి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ ఇన్ పాలిటిక్స్, యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు కేసీఆర్ గారు అని చెప్పి మొత్తం శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నాయి. కేసీఆర్ గారిని ఎలా ఎదుర్కొంటారని అనుకుంటున్నారు భాజపా శ్రేణులు? తిట్ల పురాణంతో కాదు, మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన పనితీరులు, మీరు పాశ్చాత్యాన్ని వ్యక్తం చేసి మీ అవినీతిలు ఏదైతే పాల్పడ్డారో అవన్నీ కూడా ప్రజలు చూశారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకనే మన యొక్క ఆలోచన విధానం, పనితీరే కొలమానం అవుతుంది తప్పితే ఇవాళ మోదీ గారికి క్రెడిబిలిటీ ఎందుకు వస్తున్నది? ఇవాళ 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం. ఇంతకుముందు నేను చెప్పాను, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 8 రాష్ట్రాల్లో ఇవాళ 6 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ అధికారం ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ అధిక సంఖ్యలో ఉన్నప్పుడు ఒకటే ఎజెండా, డెవలప్మెంట్, వెల్ఫేర్ ఆఫ్ ద పూర్. ఈ రెండు అక్కడ రుచి చూపించాడు. డెవలప్మెంట్ ఢిల్లీకి మేము ఎక్కడో సుదూరంగా ఉన్నాము, వీఆర్ నాట్ ఇండియన్స్ అనే భావన వాళ్ళు ఉండింది. ఇప్పుడు వాళ్ళని ఢిల్లీకి చేరువ చేశారు. ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ పెంచి వాళ్ళ ఈశాన్య రాష్ట్ర ప్రజలు కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్ అనేటువంటి గర్వంగా చెప్పే పరిస్థితి తీసుకురావడం వల్లనే వీ కుడ్ ఏబుల్ టు విన్ దేర్. అట్లనే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మేము పవర్లో లేకున్నా తెలంగాణలో ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇస్తూ ఉన్నాం, వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకున్నాం. కాబట్టి అందులో ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, దట్ ఈస్ మోదీ. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా 370 ఆర్టికల్ నుంచి మొదలుకుంటే రామాలయ నిర్మాణం, ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్, జిఎస్టీ, ఆ రకంగా సిఏఏ, ఎన్ఆర్సీ అన్నిటిని కూడా అడ్డుకున్నారు. చివరికి మహిళా బిల్లుని కూడా. కానీ అన్నిటిని కూడా సాధ్యం చేసి చూపించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. అందుకనే ప్రజలకు ఆ విధమైన నమ్మకం, మోదీ గారు అనుకుంటే సాధిస్తారు, చేసి తీరుతారనేది. కాబట్టి చెప్పింది ఖచ్చితంగా తీస్తారు. మా భవిష్యత్తు, మా ఆలోచన కూడా, మాకు మిగిలిపోయిన అజెండా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్, అది మోదీ గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పి. ఎందుకంటే ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఒకే చట్టం ఉండాలా. కులాల పేరు మీద ఒక చట్టం, మతం పేరు మీద ఒక చట్టం, ప్రాంత పేరు మీద ఒక చట్టం. అంటే దేశాన్ని ముక్కలు చేసే విధంగా, ప్రాంతాలను విడదీసే విధంగా చట్టాలు అవసరం లేదని భావించేటువంటి సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి సంస్థ మాది, రాజకీయ సంస్థ బీజేపీ. ఖచ్చితంగా అది కూడా నెరవేరి తీరుతుంది. అది కూడా మోదీ గారి నాయకత్వాన్ని సాధిస్తుంది అనేటువంటి అపారమైన నమ్మకం నాకున్నది. లక్ష్మణ్ గారు, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని వినవస్తున్నటువంటి వార్తల్ని మీరు నమ్ముతున్నారా? నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు భావిస్తున్నారా? అంటే అది తెలుగుదేశం పార్టీ ఆంతరంగిక విషయం. అది ఆ పార్టీ నాయకత్వం వారు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సింది తప్పితే అందులో మా పాత్ర ఏమీ లేదు. తెలుగుదేశంలో ఎవరు నాయకుడు కావాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ఆ ఆలోచన ఆ పార్టీకి సంబంధించింది. అందులో బీజేపీ ప్రమేయం పెద్దగా ఉంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో మోడీ గారు కూడా లోకేష్ గారిని చాలా చేరువుగా తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. లోకేష్ గారిని ఆయన చూస్తున్నటువంటి తీరు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సరే, మరి డాక్టర్ లక్ష్మణ్ గారు తీరిక దొరికితే లక్ష్మణ్ గారు ఏం చేస్తారు? అర్ధాంగి ఉమ్మగారికి సమయం కేటాయిస్తారా? సంతానానికి, రాహుల్ గారికి, అమ్మాయిలకి సమయం కేటాయిస్తారు? ఏం చేస్తారు లక్ష్మణ్ గారు? మా ఫ్యామిలీలో మా కుటుంబ సభ్యులు కూడా అంటుంటారు, మీరు మొత్తం దేశమంతా ఈ మధ్యకాలం తిరుగుతూ ఉన్నారు, మీ షెడ్యూల్లో అప్పుడప్పుడు మన ఇల్లు హైదరాబాద్ కూడా పెట్టుకోండి అని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. సమయం దొరికినప్పుడు ఈ మధ్య కొత్తగా మా గ్రాండ్ చిల్డ్రన్ 2-3 ఈ మధ్యలోనే అమెరికా నుంచి తిరిగి వచ్చిన పెద్ద కూతురు ఉంది, వాళ్ళ చిల్డ్రన్, మా చిన్న కూతురు అమ్మాయి. మొన్న మీరు చూసుంటారు సోషల్ మీడియాలో 1 year అమ్మాయి మోదీ గారి బొమ్మను చూసి మోదీ అని పిలుస్తూ ఉంది. అది మొన్న మేము సోషల్ మీడియాలో పెడితే పెద్ద వ్యూవర్షిప్ వచ్చింది. చాలా వైరల్. సమయం వచ్చినప్పుడు వాళ్ళతో గడుపుతాను, అది రిలీఫ్గా ఉంటుంది నాకు. వారసుడు రాహుల్ని క్రియాశీలక రాజకీయాలకు తీసుకొస్తున్నారు. అది నా నిర్ణయం కాదు, వారి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను యాక్టివ్గా ఉన్న రోజులు మేము ఏదైతే పార్టీ ఉందో నాకు సపోర్టింగ్గా ఉన్నాడు. గత 3 electionsలో కూడా ఇవాళ సోషల్ మీడియా కూడా తనే చూస్తున్నాడు. భవిష్యత్తు యాక్టివ్ పాలిటిక్స్ రావాలని తన నిర్ణయం, వ్యక్తిగత నిర్ణయం, నా మీద ఏం ఆధారపడలేదు. బట్ వాళ్ళు చేసే పనితీరు మీద వాళ్ళ టాలెంట్, మెరిట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే రాజకీయాల్లో రావచ్చు. కానీ తండ్రి చాటు కొడుకుగా రాజకీయాల్లో బీజేపీకి పెద్దగా గుర్తింపు ఉండదు. సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. వస్తున్న నేపథ్యంలో భాజపా పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోందని మీరు భావిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదులో బీజేపీ జెండా ఎగురుతుంది, కాషాయ జెండా రెపరెపలాడుతుందని భావించి కుట్రపూరితంగా ఉన్నటువంటి హైదరాబాద్ 3 ముక్కలు చేశాడు. కేవలం మజ్లిస్ ప్రాపకం కోసం, మజ్లిస్ యొక్క
వారి మెప్పు కోసం చేశారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వారు చేసిన తప్పిదాలను గ్రహించి ఈ హైదరాబాద్ కాపాడబడాలన్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఇట్స్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద డెవలపింగ్ సిటీస్ ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ ద కంట్రీ, వరల్డ్ వైడ్గా కూడా. మనకున్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఏ పట్టణానికి లేదు. కాబట్టి దీన్ని ఒక మస్జిద్ హస్తగతం చేసినట్టయితే మళ్ళీ నిజాం కాలం, రజాకార్ల రాజ్యం ప్రజలు ఊహించుకుంటున్నారు. కాబట్టి దానిని తిప్పికొట్టడానికైనా ఖచ్చితంగా ఈ 3 కార్పొరేషన్లో బీజేపీ గెలుపుకు దోహదపడే విధంగా మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాం. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగానే ఈ యొక్క గోల్కొండ కిలా మీద కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యం. అది ఖచ్చితంగా తప్పకుండా సాధిస్తారు. యా. అది అవి డాక్టర్ కె లక్ష్మణ్ గారు తెలుగు రాజ్యం ప్రేక్షకులకి వారి అంతరంగ ఆవిష్కారాన్ని మనకి అందజేశారు. వారికి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ, వారి అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో అలరింపజేస్తుంది, అలాగే ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ చాలా సంతోషం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.